తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. పెళ్ళంటే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య రెండు జీవితాలు కలిసి జీవించేందుకు మనసులు కలుపుకునే వేడుక. అయితే ఎంత గ్రాండ్గా చేస్తే అంత గొప్ప పెళ్లి అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రతి పెళ్లి ఈవెంట్ లాగా మారిపోతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక కూడా అలాగే జరుగుతోంది. అది పెళ్లికి తక్కువ, ఆడంబరమైన ఈవెంట్కు ఎక్కువ అన్నట్లుగా ఉంది. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి అని ఓ తెలుగు సినిమాలో పాటని తూచా తప్పకుండా పాటిస్తూ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఊరంతా కాదు, ప్రపంచమంతా చర్చించుకునేలా ఈ పెళ్లి చేస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ముంబైలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలామంది సామాన్యులు పెళ్లి వార్తలు, విశేషాలు చూస్తూ ఏంటి ఇంకా పెళ్ళైపోలేదా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వివాహానికి ముందు పెళ్లిని మించి సంబరాలు చేశారు. దాదాపు సంవత్సరంన్నర నుంచి అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఆదివారం తర్వాత ముగింపుండొచ్చు. జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనే అతిథులకు 2,500 వంటకాలు వడ్డించారు. పెళ్లిలో ఇంకెన్ని వంటకాలు వడ్డిస్తారో అన్నది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అతిథుల కోసం రిలయన్స్ కంపెనీ 100 ప్రైవేటు విమానాలను, 3 ఫాల్కన్ జెట్ విమానాలను ఉపయోగిస్తోంది. అంతర్జాతీయ అతిథులను దేశంలోని పర్యాటక కేంద్రాలకు తీసుకువెళ్లడానికి ఈ విమానాలను వాడతారని చెబుతున్నారు. గత మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం కోసం అక్కడి ప్రభుత్వం ఆ విమానాశ్రయానికి 10 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్టేటస్ ఇచ్చింది. హల్దీ ఫంక్షన్లో నీతా అంబానీ పెట్టుకున్న పచ్చలహారం ఒక్కదాని ఖరీదే 480 కోట్లు అంటున్నారు. సంగీత్లో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్కు 80 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. గత సంవత్సరమున్నరగా ఈ వేడుకల్లో బీబర్ కాకుండా రిహానా, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, కేటీ పెర్రీ, ఆండ్రియా బొసెల్లి, దిల్జిత్ దొసాంజ్ వంటి అంతర్జాతీయ సింగర్లు ప్రదర్శనలు ఇచ్చారు. వివాహ వేడుకలకు అమెరికా నుంచి కిమ్ కర్దషియాన్, ఖోల్ కర్దషియాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, WWE ఫైటర్ జాన్ సేనా, బాలీవుడ్ నుంచి షారుఖ్, సల్మాన్, అమితాబ్, దీపిక తదితర స్టార్స్ హాజరయ్యారు. ముఖేష్ అంబానీ ఆస్తి సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ర్యాంక్ 10 కాగా ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. ఈ మొత్తం వేడుకలకు అంబానీ కుటుంబం సుమారు 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక అంచనా. సాధారణంగా భారతదేశంలో సగటు కుటుంబం తమ ఆస్తిలో 10వ వంతును పెళ్లిళ్లకు ఖర్చు పెడతారని, ఆ లెక్కను చూస్తే అంబానీలు తమ ఆస్తిలో 0.0% మాత్రమే ఖర్చు పెడుతున్నారని, ఇది సగటు భారతీయ కుటుంబం పెట్టే ఖర్చు కంటే చాలా తక్కువని లెక్కలేస్తున్నారు. కానీ ఇది పెళ్లిలా లేదని, ఈవెంట్ అన్నట్లుగా చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ పెళ్లి ఇంత ఘనంగా జరపడం వెనుక ఒక వ్యాపార కోణం ఉందంటూ మరో వాదన వినబడుతోంది. అంతర్జాతీయంగా రిలయన్స్ బ్రాండ్కు, అంబానీ బ్రాండ్కు గుర్తింపు కోసమే ఇంత మెగాస్థాయిలో వేడుకలు జరుపుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడమే వారి లక్ష్యమని అంటున్నారు. నిజమైనా కాకపోయినా ఈ పెళ్లి ఈవెంట్ ద్వారా ఆ ప్రయోజనం మాత్రం లభిస్తుంది. చాలామంది సంపన్నుల కుటుంబాల్లో సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వ్యాపారాన్ని, కుటుంబాన్ని మిళితం చేయరు. కానీ అంబానీలు ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకే పెళ్లి కూడా ఈవెంట్గా మారిపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.